ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు అనేది పెడుతున్నారమ్మా ఆగస్టు 15 నుంచి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే. అంటే గతంలో ఏ గవర్నమెంట్లో ఇలాంటి సదుపాయాలు చూసారా? లేదండి. అంటే మరి జగన్ పరిపాలన ఎలా అనిపించిందమ్మా? గత 5 సంవత్సరాలు చూసారు కదా. ఓకే, పర్లేదు. కానీ తెలుగుదేశం లోకేష్ అని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పకుండా చేస్తారనే నమ్మకం ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు అంటే వచ్చారు కదమ్మా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్ల ఏమైనా లాభం జరిగిద్ది అంటారు? మనకి సినిమాలో చేస్తారు కదా, పొలిటికల్లో ఏమైనా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? తప్పకుండా చేస్తారండి. ఆయన అంటే బీద వాళ్ళకి కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అంటే వెంటనే రియాక్షన్ తీసుకుంటారు కంపల్సరీ. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు తల్లి వందనం అని పేరు పెట్టుకున్నారు. అంటే ఒక సీఎం పేరు పెట్టుకొని పథకాలు ఇవ్వడం బెటర్ అంటారా, తల్లి వందనం అనే పేరు పెట్టుకొని ఇవ్వడం బెటర్ అంటారు? ఇదే బెటర్ అండి. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకోవడం కంటే ఇలా పెట్టడమే మంచిది. ప్రజల డబ్బు కదా. అవును, ప్రజలదే కాబట్టి ఇలా పెట్టుకోవడమే మంచిది. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా పిల్లలకి అంటే స్టడీ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అభివృద్ధి జరిగిద్దని నమ్మకం? జరుగుతుందని నమ్మకం ఉంది, జరుగుతుందని. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? 50 రోజులు కూటమి ప్రభుత్వం పరిపాలన చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. అప్పుడు సదుపాయాల వరంగా ఎలా ఉంది, ఇప్పుడు సదుపాయాల వరంగా ఎలా ఉంది? పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక పరిపాలన దక్షత ఉన్న నాయకుడికిను అసలు ఏమీ తెలియని నాయకుడికి గోళ్ళని తేడా ఉంది. ఈ పోయిన 5 సంవత్సరాలు కూడా చాలా గడ్డు పరిస్థితులు అనుభవించి ఎటువంటి అభివృద్ధి లేకోకుండా, ఉద్యోగాలు లేవు, అసలు పరిపాలన విధానమే అతనికి తెలియదు. ఎంతసేపు కక్ష సాధింపు రాజకీయాలు చేశాడు తప్పితే ప్రజోపయోగకరమైన పనులు ఏమీ చేయలేదు. ఇప్పుడు అంటావా ఈయన అనుభవజ్ఞమైన నాయకుడు, ఆయన ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడతారు, ఎవరికి ఏ విధంగా చేయాలో, ఏ విధంగా మన పరిశ్రమలు తేవాలో అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎన్నో దేశాలు చూసి వాటిని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రాన్ని ఆ విధంగా చేయాలన్న ఆ కుతూహలంతో పాపం ఆయన 18 గంటలు బాగా పనిచేసేవాళ్ళు. అలాంటి రాజకీయానికి పోయిన రాజకీయానికి బోల్డ్ అంత తేడా ఉంటుందండి. రాజకీయం అంటే టీడీపీ అంటే రాజకీయం, తెలుగుదేశం అంటే తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే 9.5 లక్షల కోట్లు అనేది అప్పుల పాలు చేశాడని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 7.5 లక్షలే చేశాను అంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మాలంటారా ఆయన మాటలు? జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలోనూ నమ్మకూడదు. ఆయన చేసింది ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నవరత్నాలు అన్నాడు, ఏమి నవరత్నాలు ఇచ్చాడు? అన్నీ జనాలను అప్పుల పాలు చేశాడు తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన కోసం ఆయన అప్పులు చేసుకొని ఆయన కోసం అధికారంలో ఉన్నాడు తప్పితే ప్రజల కోసం అయితే లేడు. ఆయన అప్పులు చేసింది అతని కోసం అప్పులు చేశాడు, మనల్ని అప్పుల పాలు చేశాడు, ప్రజలను అప్పుల పాలు చేశాడు. మరి ఇప్పుడు చూస్తున్నట్లే అసెంబ్లీలో ఎవరు ఏ తప్పు చేసినా, కరప్షన్ చేసినా కూడా వదిలేదే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయాలి. ఎందుకంటే తప్పుని క్షమించకూడదు. ఎప్పుడు కూడా తప్పును క్షమిస్తే మళ్ళీ తప్పులు చేస్తారు. ఆ తప్పుని జనాలకు తెలిస్తే రెండోసారి తప్పు చేయకుండా ప్రజలు కూడా మంచి దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది.